ఎవరు ఏమి ఆడిపోసుకోకపోతే నీ కూతురు చేత ఏమైనా చేయిస్తావా? సరిత, నేను నీతో వాదించలేదమ్మా. కానీ పెళ్లి రోజున నా చేత్తో దానికి బొట్టు పెట్టాను. అది అచ్చి రాలేదు. నువ్వు దానికి కొత్త జీవితం ఇవ్వబోతున్నావు. ఆ కుంకుమ నువ్వే పెట్టమ్మా. తెస్తానుండు. స్టాప్ ఇట్. నాకు నచ్చనిది ఈ ఏడుపొకటి, ఈ నటన ఒకటి. ఈ వ్యవహారం ఉత్తరం వరకేనా? అంతేక్క, అంతే. ఇంతటితో ఆగడానికి వీలేదు. ఇలారా. అక్క, ఏ దుశ్శాస్త్రుడు అనుకున్నావా? ఇందా ఈ చీర కట్టుకో. తెల్ల చీర. తెల్ల చీర తీరని కోరిక కంచిలా ఉంటుంది, నిజమే. కానీ ఇప్పుడు కంచే చేలు వేసింది. అంతా ఎందుకు ఈ బలంత బ్రహ్మచర్యం? ఆ చీర కట్టుకో. వద్దక్క, ఈ చీర నీకోసం తెచ్చుకున్నావు, నాకొద్దు. నాకంటూ నేనేది మిగిల్చుకున్నానే. ఆ చీర కట్టుకురా. అమ్మా, కుంకుమ బలిని తీసుకురా. సరిత, భారతికి నీ చేత్తో పొట్టు పెట్టమ్మా. వద్దు సరిత, వద్దు. నన్ను పాతకాలపు మనిషి, మూర్ఖురాలు అన్నా పర్వాలేదు. నా మనసందుకు ఒప్పుకోవడం లేదు. ఏ ఎందుకు? లోకం ఉందమ్మా, లోకం. I just don't care. నీకు తెలియదమ్మా, ఇరుగు పొరుగు అంతా ఆడిపోసుకుంటారు. ఆడిపోసుకుంటారా? అవునమ్మా. ఆహా, ఎవరు ఏమి ఆడిపోసుకోకపోతే నీ కూతురు చేత ఏమైనా చేయిస్తావా? సరిత, నేను నీతో వాదించలేదమ్మా. కానీ పెళ్లి రోజున నా చేత్తో దానికి బొట్టు పెట్టాను. అది అచ్చి రాలేదు. నువ్వు దానికి కొత్త జీవితం ఇవ్వబోతున్నావు. ఆ కుంకుమ నువ్వే పెట్టమ్మా. తెస్తానుండు. భారతి, మీ మామగారు వచ్చారు. మాజీ మామగారనమ్మా. ఆహా, నీవన్న మాటని తిప్పంటున్నాను అనుకోకు. నా మనస్సులోని కోరిక కూడా అదే. భారతికి మళ్లీ పెళ్లి చేయడం నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. ఇదిగోనమ్మా మల్లెపూలు. ఇవి నా కూతురికి తీసుకెడుతున్నాను. కానీ ఇప్పుడు కోడలే కూతురైంది. కిందమ్మా తీసుకెళ్లి అమ్మాయి తల్లో పెట్టమ్మా. త్యాగశీలవమ్మా మహిళా, అనురాగశీలవమ్మా, తోటి వారికై సకలమునొసగే కరుణామయివమ్మా, కరుణామయివమ్మా. నీ చిరునవ్వులు సోదరి జడలో విరిసే మల్లియలు, చల్లని నీ దీవెనలు నవదంపతుల వలపుల వెన్నెలలు. త్యాగశీలవమ్మా మహిళా, అనురాగశీలవమ్మా, త్యాగశీలవమ్మా. ఏ మిస్టర్, వేళ పడ లేకుండా ఏమిటా పాటలు? అడ్డగాడు తెరిచినట్టుగా. బుద్ధి లేని దద్దమ్మ. బుద్ధి లేని దద్దమ్మ నేనా? అవును, నువ్వే. పంపలు తగలబడిపోతుంటే చుట్టముట్టించాట. నీలాంటి ఒకడు. మేడం, తగలబడేవి ఎప్పుడు చల్లారుతాయో చెప్పండి. అంతవరకు ఈ దద్దమ్మ పాట పాడు. నా మీద నన్ను చూడ్డానికి రావాలంటే మీకు సంకోచంగా ఉంటుందని నాకు తెలుసు. అందుకు నేనే వచ్చాను. కులాసగా ఉన్నారా తిలక్? ఏమిటది? ఇన్నాళ్ళు లేని మర్యాద ఈనాడు. ఇన్నాళ్ళ తిలక్ వేరు, ఈనాటి తిలక్ వేరు. నా నుంచి దూరం అయ్యారు, చెల్లెలకు దగ్గరయ్యారు. మనసులు మారినప్పుడు మర్యాదలు మారాలిగా. వెల్ మిస్టర్ తిలక్,
మీరు చేస్తున్న త్యాగానికి కృతజ్ఞత చెప్పిపోదామని వచ్చాను. ఎందుకు సరిత నన్ను ఇలా మాటలతో చంపుతావు? లేదు, ఒక అభాగ్యురాలికి మీరు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నారు. అది గొప్ప త్యాగం కాదా? మీరు నాకు ప్రమాణం చేయాలి. మన సంగతి భారత్కి ఏ పరిస్థితిలోనూ చెప్పనని ప్రమాణం చేస్తున్నాను, అంతేగా? ప్రమాణాలు కొందరికి రెడీమేడ్ గా ఉంటాయనుకుంటాను, అందులోనూ ప్రేమ వ్యవహారాల్లో. సరిత, నీ చెల్లెలకు సంబంధించినంత వరకు అది ప్రేమ కాదు, జాలి. దయచేసి ఆ జాలి నా చెల్లెలతోనే ఆగనివ్వండి. సరిత, 5 సంవత్సరాలుగా నీ కోసం కాచుకోవచ్చున్నాను. అది ఆలోచించి చూడు, అప్పుడు నా మీద ఇలా నిప్పులు జరగవు. మనకి కాదు, మీతో మనసు విప్పి మాట్లాడాలని వచ్చాను. చెప్పండి. నేను ఒకరిని ప్రేమించి మోసపోయానంటే మీరు నమ్ముతారా? కొందరు బ్రహ్మాండంగా పాడతారు, కానీ సభయోగం ఉండదు. అలాగే కొందరు మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు, వాళ్ళకు పెళ్లి యోగం ఉండదు. నేను మొదటి కేసు, మీరు రెండో కేసా? నన్ను ప్రేమించిన ఆయన ఈనాడు ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నాడు. మీరు ఊరుకున్నారా? ఆయన పెళ్లి చేసుకునేది పద్మావతినైతే నేను లక్ష్మీదేవిని, ఆయన్ని శిలా విగ్రహంగా మార్చేదాన్ని. కానీ ఆమె పద్మావతి కాదు. మరెవరు? నా చెల్లెలు భారతి. భారత? అవును, నేనే స్వయంగా నా ప్రియుడికి భారతికి పెళ్లి చేస్తున్నాను. చాలా సంతోషం. మీకు పెళ్లి యోగమే తప్పింది. నాకు ఇటు పెళ్లి యోగం, అటు సభాయోగం రెండూ పోయాయి. మీ అభిప్రాయం? నేను భారతిని ప్రేమించాను. ఆహా, నా మనసులోనే. వన్ సైడ్ లవ్. ఇట్స్ ఆల్ రైట్. మొత్తం మీద మనిద్దరం అడవిని కాచిన వెన్నెలయ్యాం.